లక్ష్మీ నివాసం సీరియల్లో ప్రస్తుతం రాత్రి 7 గంటలకి సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో ఖుషీని కిడ్నాప్ చేశారు. తులసి ఖుషి ఆచూకీ కోసం ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ విలన్ అయిన మీనన్ ని కథలో ప్రవేశపెట్టారు. మీనన్ ఖుషీని కిడ్నాప్ చేసినట్లు ఇప్పుడు చూపిస్తారు. అయితే మీనన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వ్యాన్ ఆగిపోవడంతో తులసి తండ్రి రిపేర్ చేస్తాడు. ఆ సమయంలో ఖుషి తాతయ్యని చూసి ఐడి కార్డ్ ని విసిరివేస్తుంది. ఆ ఐడి ఆధారంగా ఇప్పుడు తులసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఖుషిని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ చేయబోతోంది. సరిగ్గా అదే సమయంలో స్కూల్ వ్యాన్ ని ఎవరో తీసుకెళ్లిపోయారు అని ఒక డ్రైవర్ వచ్చి చెప్తాడు. అయితే మీనన్ ఫోటోని చూపించిన తులసికి నిజం తెలుస్తుంది. అయితే ఇప్పుడు లక్ష్మీ నివాసం సీరియల్లో మీనన్ ని ఎందుకు ప్రవేశపెట్టారు అనే విషయానికి వస్తే టీఆర్పీని బూస్ట్ చేయడానికే ఇలా పక్క సీరియల్లో క్యారెక్టర్స్ ని అయితే ఒక సీరియల్లో నుండి ఇంకో సీరియల్లోకి ఇటీవల తీసుకొస్తున్నారు. లక్ష్మీ నివాసం సీరియల్లో ఇప్పుడు మీనన్ క్యారెక్టర్ ని ప్రవేశపెట్టారు. ఇలా ఎంతమందిని క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టినా వచ్చే టీఆర్పీ ఎలాగైనా వస్తుంది, తగ్గే టీఆర్పీ ఎలాగైనా తగ్గుతుంది. అంతేకాని ఇలా చేయడం వలన టీఆర్పీలో అయితే ఎలాంటి మార్పు ఉండదనే చెప్పొచ్చు. లక్ష్మీ నివాసం సీరియల్లో మీనన్ ని ప్రవేశపెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మీనన్ బారి నుండి తులసి ఖుషిని కాపాడుతుందా? ఇంతకీ ఏం జరగబోతోంది? మిస్ కాకుండా 7 గంటలకి జీ తెలుగులో చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.